హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. గోంగూర పప్పు. అబ్బా, వినడానికే నోరూరుతుంది కదా. ఇక తింటే అద్భుతంగా ఉంటుంది. గోంగూర పప్పుని ఆమ్లెటు, అప్పడాలు, బంగాళదుంపల వేపుడు, వడియాలు కాంబినేషన్తో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ గోంగూర పప్పు పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ గోంగూర పప్పు కోసం నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పును తీసుకున్నాను. అలాగే అంతే పప్పు క్వాంటిటీతో గోంగూర ఆకులను కూడా తీసుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, కందిపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో గోంగూర ఆకులను కూడా అంతే క్వాంటిటీతో తీసుకోవాలి. అప్పుడే గోంగూర ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇంకా 2 టమాటాలు కూడా తీసుకున్నాను. పప్పు టేస్ట్ కోసం పప్పులో టమాటాలు కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే 10 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. గోంగూర పులుపు బ్యాలెన్స్ చేయాలంటే పచ్చిమిర్చి కంపల్సరీ. అలాగే 1 ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ పప్పు ప్రిపరేషన్లో చూపిస్తాను. చలో, ఇక్కడ నేను ఒక కుక్కర్ని తీసుకొని ఇందులో కప్పు కందిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు పప్పులో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకోవడానికి 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు కుక్కర్లో పోసుకోవాలి. ఒకసారి పప్పు అంతా ఈవెన్గా నీళ్ళల్లో కలిపి కుక్కర్పై మూత పెట్టి పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పప్పుని చిదిమి చూసుకొని పప్పు ఉడికింది అనుకుంటే పప్పుని మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మనం కందిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి. మనకి గోంగూర పప్పు ఉడకడానికి ఈ 2 కప్పుల వాటర్ సరిపోతుంది. నీరు బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఈ ఆకులన్నీ వాటర్లో మునిగే వరకు చేతితో అద్దుకోవాలి. ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టి 1-2 నిమిషాలు ఆకుల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్యాన్పై మూత తీసి టమాటా ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, కొద్దిగా కరివేపాకును, పచ్చిమిర్చి, గోంగూరను, కందిపప్పును బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా చింతపండును, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దపప్పుని ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత ప్యాన్పై మూత పెట్టి 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే పప్పు అడుగంటుతుంది. 20 నిమిషాల తర్వాత ప్యాన్పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. పప్పు కరెక్ట్ స్ట్రక్చర్తో కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కోసం నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి తొక్కును వేసి తాలింపు పెట్టుకున్నాను. తాలింపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇక వేడి అన్నంలోకి వేడిగా కమ్మటి గోంగూర పప్పు వేసుకొని కడుపు నిండా భోజనం చేయడమే. ఇంతకన్నా మన జన్మకి ఏం కావాలండి? నచ్చిందా రెసిపీ? ట్రై చేస్తారా మీరు కూడా? నా ఈ వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.